Okay, hi friends, welcome to Ganesh Education Academy YouTube channel. So today in this video, I will discuss about Cauchy's mean value theorem. So Cauchy's mean value theorems lo third subtopic. So నేను ఫస్ట్ రూల్స్ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అండ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం ఒక్కొక్కటి ప్లేలిస్ట్లో సీక్వెన్షియల్గా అరేంజ్ చేసిన. సో వాట్స్ మస్ట్ ద రూల్స్ థీరం ఆన్వర్డ్స్ అండ్ గెయిన్ ఈజీ టు గెయిన్ ద 14 మార్క్స్ ఇన్ మీన్ వాల్యూస్ థీరం ఇన్ M1 సబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ కాచీస్ మీన్ వాల్యూ థీరం అనేది మనకి ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి రూల్స్ థీరం, నెక్స్ట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, కాచీస్ మీన్ వాల్యూ థీరం అండ్ టైలర్స్ థీరం. సో ఈ 4 టాపిక్స్ అనేది మనకి పక్కా వస్తే మీన్ వాల్యూస్ థీరమ్స్లో 14 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. కాచీస్ మీన్ వాల్యూ థీరం, దిస్ ఈజ్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ మీరు నోట్స్లో రాసుకుంటానికి స్టేట్మెంట్ అనేది ఓకే ఇట్ విల్ యూస్ అండ్ విత్ రైటింగ్ ఆల్సో ఇన్ ఎగ్జామ్ ఇట్ విల్ యూస్, బట్ I will explain crystal clear in this way. So here f of x and g of x are two functions. So f of x g of x అనేది two functions ఇచ్చిండు. ఓకే, ఇంటర్వెల్ a b అన్నాడు. ఓకే రైట్. సో మనకి టూ ఫంక్షన్స్ ఇస్తే CMVT కాచీస్ మీన్ వాల్యూ థీరం, రైట్? ఈ టూ ఫంక్షన్స్ అనేది మనకి కంటిన్యూస్ కావాలి. ఫస్ట్ కంటిన్యూస్ కావాలా, కంటిన్యూస్ కావాలా? సో ఫస్ట్ ఈ టూ ఫంక్షన్స్ అనేది కంటిన్యూస్ కావాలా? సో కంటిన్యూస్ మనకి ఎక్కడైతే నేను చెప్పినా, సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో ఆల్సో. కంటిన్యూస్ అంటే ఆల్ పాలినామియల్ ఫంక్షన్స్, ఆల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, సో అన్ని మనకి కంటిన్యూస్ అవుతాయి. కానీ సో మనకి డినామినేటర్లో జీరో వస్తే, ఓకే, సో డినామినేటర్లో అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్ అండ్ అన్డిఫైన్డ్ వాల్యూస్ అనేది మనకి కంటిన్యూస్ అనేది కాదు. ఓకే, ఇన్ఫైనైట్ వాల్యూస్ అండ్ అన్డిఫైన్డ్ వాల్యూస్ ఒకటి అంటే డినామినేటర్లో జీరో వచ్చిన కేసులో. నెక్స్ట్ సో మనకి tan π/2, సో ట్రిగ్నోమెట్రీ టేబుల్లో కొన్ని ఇన్ఫైనైట్ అండ్ అన్డిఫైన్డ్ కేసెస్ ఉంటాయి. సో అప్పుడు మనకి ఇక్కడ కంటిన్యూస్ అనేది కాదు. సో కంటిన్యూస్ అనేది కాదు ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ మనం కంటిన్యూస్ అని చెప్పాలి f of x అండ్ g of x ని. ఈ టూ ఫంక్షన్స్ ని కంటిన్యూస్ చెప్పిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్, అంటే ఈ టూ ఫంక్షన్స్ అనేది డిఫరెన్షియేట్ అయితే అని చెప్పాలి మనం. సో f of x, g of x ఆర్ డిఫరెన్షియబుల్ అని చెప్పాలా, ఆర్ డిఫరెన్షియబుల్ అని చెప్పాలి మనం. అంటే f of x, g of x అనేది డిఫరెన్షియబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ సో ఈ టూ ఫంక్షన్స్ ఇట్లా ఈ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వచ్చిన తర్వాతకి ఈ g of x ని అంటే డిఫరెన్షియేట్ చేస్తే మనకి జీరోకి ఈక్వల్ అనేది కాదు. అంటే g of x డిఫరెన్షియేట్ చేస్తే g dash of x it does not equal to 0, it is the condition, must condition, mandatory, right? సో నెక్స్ట్ ఈ త్రీ కండిషన్స్ అనేది మనకి సాటిస్ఫై అయితే, సో then there exists c belongs to, so there exists c belongs to a comma b such that so f dash c by g dash c equal to f of b minus f of a by g of b minus g of a, right? సో మనకి ఈ త్రీ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితే, సో ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయితే సి అనేది మనకి ఏకి బికి మధ్యలో ఉంటుంది. సచ్ దట్ ఈ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఏకి బికి మధ్యలో ఉంటుంది అంటే ఈ కండిషన్ యూజ్ చేసి చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ f of x, g of x అనే టూ ఫంక్షన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, రైట్? f of x అండ్ g of x అనేది కంటిన్యూస్ ఫంక్షన్స్, అంటే కంటిన్యూస్ కావాలని ప్రూవ్ చేయాలా ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. సో ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b, ఓపెన్ ఇంటర్వెల్ a, b అనేది పర్టికులర్గా పెట్టాలా. సో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లెగ్రాంజెస్ థీరంలో సో ఈ అనేది స్కిప్ చేసిన, సో కంప్లీట్ సెంటెన్స్ అనేది మీరు ఇది రాయాల్సిందే. Next, f of x and g of x are derivable in a, b in the closed interval. So it is the condition checking, I will explain in that. So then there exists c belongs to a, b అంటే c వాల్యూ అనేది a కి b కి మధ్యలో ఉంటుంది. సో a కి b కి మధ్యలో between a and b we can say that c value is there. Okay, right? In this way f dash c by g dash c equal to f of b minus f of a by g of b minus g of a, right? So in this case we will explain. So ఇట్లా మనం సో ఒక్కొక్క స్టెప్ ని మనం ఎగ్జామ్ లో అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో f of x కంటిన్యూస్, g of x కంటిన్యూస్
నెక్స్ట్ ఇట్లా డిరైవబుల్ ఈ కండిషన్ చెకింగ్. సో ఫర్ దట్ వీ కెన్ రైట్. సో ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వీ గోయింగ్ టు ద ప్రాబ్లమ్స్, రైట్. సో నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వెరిఫై సిఎంవిటి అంటే కాల్చుస్-మినిమాలి థియరం. f of x ఒక ఫంక్షన్ ఇచ్చిండు, g of x ఒక ఫంక్షన్ ఇచ్చిండు, f of x ఈక్వల్ టు రూట్ x, g of x ఈక్వల్ టు 1/√x ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అన్నాడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కంటిన్యూస్ అని చెప్పాలా, నెక్స్ట్ డిరైవబుల్ f of x అండ్ g of x డిరైవబుల్ అని చెప్పాలా, నెక్స్ట్ ఒక కండిషన్ g dash of x does not equal to 0 అని చెప్పాలా. ఈ త్రీ కండిషన్ సాటిస్ఫై అయితే c belongs to a, b there exists such that so f dash c by g dash c equal to f of b minus f of a by g of b minus g of a అని. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనకి c వాల్యూ అనేది a కి b కి మధ్యలో ఉందని చెప్పాలి, రైట్. సో ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే సో ఇక్కడ f of x అనేది ఒక ఫంక్షన్, మనకి f of x ఈక్వల్ టు రూట్ x. ఓకే, సో పుట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ సో g of x ఈక్వల్ టు 1/√x, పుట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2, రైట్. సో ఇక్కడ మనకి సో f of x ని x పవర్ 1/2 అని రాయొచ్చు అండ్ g of x ని సో 1/x పవర్ మైనస్. సో ఇక్కడ సేమ్ ఇంతే, సో 1/2 అని రాయొచ్చు, బట్ మనకి ఇది పైకి వెళ్తే సో x పవర్ మైనస్ 1/2 అని రాయొచ్చు, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే f of x ఈక్వల్ టు x పవర్ 1/2, g of x ఈక్వల్ టు x పవర్ మైనస్ 1/2, రైట్. సో ఇక్కడ నేను ఎందుకు ఇట్లా రాసిందంటే మనకి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు సో మనకి యూజ్ అయ్యింది. సో హియర్ ఫస్ట్ మనం ఏం చెప్పాలా, కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలా. ఓకే, సో ఇక్కడ మనకి x పవర్ 1/2 ఉంది, x పవర్ మైనస్ 1/2. సో అంటే f of x, g of x ఫంక్షన్స్ అనేది పాలినామియల్ ఫంక్షన్స్. సో పాలినామియల్ ఫంక్షన్స్ అన్ని నేను కంటిన్యూస్ అని ముందర ఎక్స్ప్లెయిన్ చేసిన. సో హియర్ f of x, g of x ఆర్ పాలినామియల్ ఫంక్షన్స్. Polynomial functions, then equation 1 and 2 are continuous in the interval a, b, right. Second one, సో ఫస్ట్ నేను ప్రూవ్ చేసిన కంటిన్యూస్ అని. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ డిఫరెన్షియేట్ చేయాలా. సో ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని డిఫరెన్షియేట్ అయితయ్యా కాదా అని చెక్ చేయాలా. సో డిఫరెన్షియేట్ వన్ అండ్ 2 విత్ రెస్పెక్ట్ టు x. సో డిఫరెన్షియేషన్ చేస్తున్నా f of x ని g of x ని. సో ఎందుకు చేస్తున్నా, నాకు f of x, g of x అనేది డిఫరెన్షియేట్ కావాలి అని మనం ప్రూవ్ చేయాలా. సో ఈ రెండు డిఫరెన్షియేట్ అయితే అని మనం ప్రూవ్ చేయాలా. సో ఫ్రమ్ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 and 2 విత్ రెస్పెక్ట్ టు x. సో ఫస్ట్ f of x ఈక్వల్ టు రూట్ x ఈక్వల్ టు x పవర్ 1/2, రైట్. సో f dash x ఈక్వల్ టు అంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నా f dash x ఈక్వల్ టు x పవర్ 1/2 అంటే నేను n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా. ఇక్కడ చూసినట్లయితే 1/2 x పవర్ 1/2 మైనస్ 1. సో 1/2 x పవర్ సో 2, సో 1 మైనస్ 1/2 వస్తుంది ఇక్కడ. సో f dash x అనేది మనకి ఇలా వస్తుంది, f dash x ఈక్వల్ టు 1/2 ఇంటూ x పవర్ మైనస్ 1/2. సో ఇక్కడ నేను ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఈ ఫార్ములా అనేది యూజ్ చేసిన డిఫరెన్షియేషన్ ఫార్ములా. నెక్స్ట్ హియర్ ఆల్సో ఇప్పుడు g of x చేస్తున్నా, g of x ఈక్వల్ టు మనకి ఎంత 1/√x అంటే x పవర్ 1/2, సో x పవర్ మైనస్ 1/2. సో నౌ ఆల్సో వీ కెన్ యూజ్ సేమ్ ఫార్ములా g dash x ఈక్వల్ టు, సో సేమ్ ఫార్ములా నేను యూజ్ చేస్తున్నా. సో మైనస్ 1/2 x పవర్ మైనస్ 1/2 మైనస్ 1, రైట్. x ఓకే 1/2 ఇంటూ x. సో ఈ 2 అడిపోతే మైనస్ 3/2 వస్తుంది, రైట్. సో ఇప్పుడు నాకు g dash x ఎంత వచ్చింది, సో ఇది. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 పుట్ ఇట్ యాస్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4, రైట్. ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మనకి థర్డ్ కండిషన్ వచ్చేసి g dash of x does not equal to 0 అని ప్రూవ్ చేయాలి.
సో థర్డ్ కండిషన్, సో హియర్ మనకి g dash of x ఎంత వచ్చింది హియర్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 g dash of x equal to -1/2 x power -3/2 it does not equal to 0. సో దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేయండి. సో మనకి ఇక్కడ 3 కండిషన్స్ అనేవి ప్రూవ్ అయినాయి. సో ఇక్కడ 3 కండిషన్స్ అనేది ప్రూవ్ అయినాయి కాబట్టి సో ఆల్ ద ఆర్ బోత్, సో both conditions, both statements or conditions, both conditions of Cauchy's mean value theorem CMVT are satisfied, then there exists C belongs to A comma B. So ఈ statement రాస్తున్నా such that f dash C by g dash C equal to f of b minus f of a by g of b minus g of a, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బోత్ కండిషన్స్ ఆఫ్ అంటే సో హియర్ వీ కెన్ సీ ద సిఎంవిటి. సో మనకి ఈ కండిషన్స్ 3 సాటిస్ఫై అయినాయి. నేను 3 ఒక్కొక్కటి సాటిస్ఫై చేసి చెప్పిన. సో బోత్ కండిషన్స్ ఆఫ్ సిఎంవిటి అనేది సాటిస్ఫై అయితే దెన్ we can go to this step. C belongs to A comma B such that f dash C by g dash C equal to f of b minus f of a by g of b by g of b minus g of a, right. సో ఇక్కడ ఫస్ట్ మనకి f dash C ఏంది, g dash C ఏంది, సో ఇవన్నీ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ f dash C ఈక్వల్ టు అంటే ఈ x ప్లేస్ లో c పెట్టండి. ఓకే, x ప్లేస్ లో కండిషన్స్ మీరు రాసుకోండి. రీప్లేస్ ఈక్వేషన్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో కండిషన్స్ నేను ఫస్ట్ నుంచి రోల్స్ థీరం, లెగ్రాంజ్ థీరం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. కండిషన్స్ మీరు రాసుకోండి. సో ఇక్కడ రీప్లేస్, సో అగైన్ ఐ విల్ రైట్ రీప్లేస్ x in terms of c in equation 3 and 4 also. Okay, సో హియర్ f dash c ఈక్వల్ టు ఎంత మనకి, సో ఇప్పుడు ఈ x ప్లేస్ లో c పెట్టి చేస్తాను. ఎందుకు ఇక్కడ మనకి f dash c కావాలి, ఇక్కడ మనకి f dash x ఉంది. x ప్లేస్ లో సింప్లీ వి పుట్ ఇట్ యాస్ c 1/2 c పవర్ -1/2, రైట్. సో నెక్స్ట్ g dash of c simply we put it in c. So g dash c equal to 1/2 c into -1/2 c into -3/2, right. సో నెక్స్ట్ మనం ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ f of b, f of a, g of b, g of a. సో ఇక్కడ చూడండి, సో ఈ x ప్లేస్ లా b a కామా b పెడితే మనకి సింప్లీ f of b, f of a వస్తుంది. నెక్స్ట్ g of x ప్లేస్ లా a కామా b పెడితే g of a, g of b వస్తుంది, రైట్. సో ఫస్ట్ f of a ఈక్వల్ టు ఎంత మనకి, f of a రూట్ a. నెక్స్ట్ సెకండ్ రాద్దాం. నెక్స్ట్ f of b ఎంత మనకి రూట్ b, ఏం లేదు ఈ x ప్లేస్ లో b పెట్టా. నెక్స్ట్ సో f of a, f of b కనుక్కున్నాం. నెక్స్ట్ g of b ఏంది మనకి ఈ g ఈ ప్లేస్ లో మనం b అంటే a పెడుతున్నాం. సో 1/√a. నెక్స్ట్ g of b ఎంత 1/√b. సో ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 ఈ 6 అనేది మనం కనుక్కోవాలా. 1 2 3 4 5 6 ఈ 6 కనుక్కొని ఈ ఈక్వేషన్ లో ఎగ్జాంపుల్ గా నేను ఈక్వేషన్ 4 గా ఈక్వేషన్ 5 అనుకున్నాం, వీటిని ఈక్వేషన్ 6 అనుకున్నాం. టోటల్ పుట్ ఇట్ యాస్ ఈక్వేషన్ 6, రైట్. సో ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 సొల్యూషన్ మళ్ళా ఇటు కంటిన్యూ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ 5 అంటే ఈ టోటల్ ఈక్వేషన్స్ ని 5 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ 5, రైట్. ఈ టోటల్ ఈ 6 ఈక్వేషన్ దీంట్లో అంటే f dash c, ఓకే ఇది ఓకే ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. సో 1/2 c పవర్ -1/2 బై -1/2 c పవర్ -3/2 ఈక్వల్ టు f of b రూట్ b, f of a రూట్ a అంటే రూట్ b మైనస్ రూట్ a బై నెక్స్ట్ g of b 1/√b మైనస్ g of a 1/√a, రైట్. సో అర్థమైందా? ఇక్కడ చూడండి. సో f dash c ప్లేస్ లో నేను 1/2 c పవర్ -1/2 నెక్స్ట్ g dash of c -1/2 c into -3/2 నెక్స్ట్ f of b ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ g of a, g of b అనేది సో 1/√b మైనస్ 1/√a, రైట్.
నెక్స్ట్ we can solve this and from this we can find c. మనం c వాల్యూ ఫైండ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఇక్కడ. సో 1/2 c పవర్ -1/2 బై -1/2 c పవర్ -3/2 ఈక్వల్ టు √b మైనస్ √a బై, సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ డినామినేటర్, సో √a మైనస్ √b బై, సో √a ఇంటూ √b, రైట్. ఇక్కడ కింద చూడండి, సో √a మైనస్ √b బై √a ఇంటూ √b. సో ఇక్కడ సో ఫస్ట్ ఇది ఎక్కియండి, నేను ఇట్ సైడ్ రాసేస్తా. సబ్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్. సో రైట్ ఇన్ దిస్ ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో సేమ్ 1/2 c పవర్ -1/2 బై, సో -1/2, ఇక్కడ -1, నెక్స్ట్ c పవర్ -3/2 ఈక్వల్ టు √b మైనస్ √a బై √a మైనస్ b √b బై √a ఇంటూ √b, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఇట్ సైడ్ అంటే ఇట్ సైడ్ రెసిప్రోకల్ వేస్తున్నా చూడండి. సో సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ 1/2 c పవర్ -1/2 ఉంది, రైట్. సో 1/2 c పవర్ -1/2 ఉంది. నెక్స్ట్ సో ఇక్కడ 1/2 నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, 1/2 క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు మైనస్ అనేది మిగిలింది, ఎందుకంటే ఈ మైనస్ ఉంది. సో ఈ మైనస్ని ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ సిని మళ్ళీ పైకి తీసుకెళ్తే c పవర్ 3/2 ఉంటుంది. ఇక్కడ మైనస్ అనేది పోదు, ఎందుకంటే నేను రెసిప్రోకల్ చేస్తున్నా కాబట్టి. సో c పవర్ 1, ఇప్పుడు c పవర్ 3/2ని రెసిప్రోకల్ చేస్తే, సో 1/c పవర్ -3/2ని, సో ఇట్లా మనకి రెసిప్రోకల్. సో ఇక్కడ చూడండి, 1 సెకండ్. సో ఫస్ట్ నోట్ ఇట్ డౌన్. ఓకే రైట్. సో మనం వాల్యూస్ అనేవి ఇట్లా చేస్తున్నాం. సో ఇక్కడ 1/2 క్యాన్సిల్ అండ్ సో హియర్ ఈక్వల్ టు, సో మనకి √b మైనస్ √a, ఇక్కడ రెసిప్రోకల్ నేను చెప్పేసిన ఇందాక. సో √b మైనస్ √a ఇంటూ, సో నెక్స్ట్ సో √a మైనస్ √b. సో ఇక్కడ మనం రెసిప్రోకల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ ఉంటుంది బై √a మైనస్ √b, రైట్. సో ఇక్కడ ఏం లేదు, నేను దీన్ని రెసిప్రోకల్ అనేది చేసిన. సో ఈ డివైడ్ అనేది దీనికి, సో ఇప్పుడు ఇంటూలు ఉంది కాబట్టి మనకు మొత్తం వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, సో ఇక్కడ నేను మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, రైట్. మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. సో కాబట్టి మనకి ఇక్కడ చూడండి, మైనస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మైనస్ √b అయింది ప్లస్ √a అయింది. సో √a మైనస్ √b అవుతుంది అప్పుడు బై √a మైనస్ √b ఇంటూ √a ఇంటూ √b. సబ్స్టిట్యూషన్స్ మనకి పర్ఫెక్ట్ రావాలా. సో ఇక్కడ బేసిస్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి, మనకి పవర్స్ అనేవి యాడ్ అవుతాయి, రైట్. సో బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసి నేను డైరెక్ట్గా, సో మైనస్తో మల్టిప్లై చేసిన. సో ఇప్పుడు ఈ మల్టిప్లై అనేది మైనస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ బేసిస్ ఆర్ ఈక్వల్ అండ్ పవర్స్ ఆర్ యాడెడ్, రైట్. 3/2 మైనస్ 1/2. సో ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి, సో 3 మైనస్ 1/2 అంటే c పవర్ 1 అవుతుంది, రైట్. సో ఇక్కడ c పవర్ 1 అవుతుంది అంటే c వాల్యూ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ c ఈక్వల్ టు, సో ఓకే, c ఈక్వల్ టు √a ఇంటూ √b అయింది. సో ఈ రెండు క్యాన్సిల్ అయినాయి 1. సో ఇంటూ √a ఇంటూ √b, రైట్. సో మైనస్ అనేది ఇట్ సైడ్ చేంజ్ అయినా ఏం కాదు. సో నేను మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్, ఇందాక బోత్ సైడ్స్ ఆర్ మల్టిప్లై విత్ మైనస్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది, రైట్. సో అప్పుడు ఇక్కడ మైనస్ అనేది మనకి √a మైనస్ √b అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ √a మైనస్ √b బై √a మైనస్ √b రెండు క్యాన్సిల్ అయితే ఇంటి ఇది ఒక్కటి మిగిలితే అప్పుడు c ఈక్వల్ టు నాకు ఇది వస్తుంది. సో c ఈక్వల్ టు √a ఇంటూ b,
రైట్. సో ఇది బిలాంగ్స్ టు ఏకి బికి మధ్యలో ఉంటుంది మనకి. ఓకే, సి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు సి ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ కామా బి. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. మనకి ఇక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి చూడండి క్యాలిక్యులేషన్ అనేది. సో ఏం లేదు, బేసిస్ మనం సి వాల్యూని కనుక్కోవటానికి చేస్తున్నాం కాబట్టి సో దీన్ని రెసిప్రోకల్ అయ్యండి. సో ఇక్కడ బేసిస్ ఈక్వల్ 1/2 క్యాన్సిల్ అవుతుంది. సో బేసిస్ ఈ సి పైకి వెళ్తే మైనస్ అనేది పోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ కింద మైనస్ అనేది మనకి ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ సో మల్టిప్లై చేసినప్పుడు బోత్ సైడ్స్ అప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యింది. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యింది అప్పుడు. సో అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఏ అంటే మైనస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ వచ్చింది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అండ్ రూట్ ఏ ఇంటూ రూట్ బి. అండ్ ఇక్కడ బేసెస్ ఆర్ సి ఈక్వల్ బేసెస్ ఈక్వల్ అండ్ పవర్స్ అనేవి యాడ్ అయితే మనకి సో 2/2 1 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేసిన సి 2/2 వచ్చి అంటే సి పవర్ 1 అయింది. సో సి పవర్ 1 అంటే సి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి, రైట్. సో దిస్ ఈస్ ద స్టెప్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద క్యాలిక్యులేషన్ అండ్ మీన్ వాల్యూ థియరమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సి బిలాంగ్స్ టు ఏ కామా బి వచ్చింది. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఇన్ దిస్. సో నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెరిఫై CMVT f of x equal to e to the power of x అన్నాడు అండ్ g of x equal to e to the power of minus x అన్నాడు. ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అన్నాడు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా స్టెప్స్ అనేది రాసుకుంటా పోను. సో డైరెక్ట్గా మీరు స్టెప్స్ అనేది నేను ఫస్ట్ ప్రాబ్లంకి ఎట్లా చేస్తున్నా ఆ స్టెప్స్ అనేది రాయండి. సో నేను ప్రాబ్లం అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, రైట్. ఫస్ట్ సొల్యూషన్. సో పుట్ ఇట్ ఈక్వేషన్ 1 f of x equal to, సో ఇది f of x and it is g of x. Put it as equation 1 and equation 2. So first ఈ two equations అనేవి మనకి exponential functions. సో ఈ two అనేది exponential functions కాబట్టి it is a continuous. సో first నేను ఏం చెప్తున్నా అంటే సో f of x and g of x are exponential functions. f of x comma g of x అనేది exponential functions. Then equation 1 and 2 are continuous in the closed interval a comma b, right. It is very very important. Next second one, differentiate అయితేయా కావా అని చెక్ చేయాలి, రైట్. సో ఇక్కడ f of x and సో ఇక్కడ డిఫరెన్షియేట్ అయితేయా కావా అని చెక్ చేయాలి కాబట్టి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 and 2 విత్ రెస్పెక్ట్ టు x. దెన్ f dash x ఈక్వల్ టు e to the power of x అంటే దీని డిఫరెన్షియేషన్ చేస్తే e to the power of x అవుతుంది. పుట్ ఇట్ యాస్ ఈక్వేషన్ 3 అండ్ g dash of x equal to minus e to the power of minus x. Put it as equation 3. E to the power of minus x is minus e to the power of minus x, right. సో ఇక్కడ ఈ రెండు నేను సాటిస్ఫై చేసిన. ఇక్కడ మనకి కండిషన్ రాయండి, నేను కొన్ని ప్రాబ్లమ్స్ లో స్కిప్ చేసిన. సో ఇక్కడ f of x and g of x are differentiable or derivable. సో ఇక్కడ derivable అని రాద్దాం ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ a, b. సో అన్ని ప్రాబ్లమ్స్ కి ఎప్పుడు ఈ కండిషన్ డిరైవబుల్ కండిషన్ ఉన్న దానికి అన్నిటికీ సేమ్ ఇదే f of x. సో రోల్స్ థియరంలో అయితే ఓన్లీ f of x ఇస్తాడు కాబట్టి f of x ఇస్ డిరైవబుల్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అని రాయాలి. సో లెగ్రాంజెస్ లో కూడా మనకు ఉంది. సో స్టేట్మెంట్ అనేది రాయాల్సిందే. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మార్క్స్ అనేది అలౌ చేసి ఉంచుతారు, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ సో ఈక్వేషన్ 3 and 4. నెక్స్ట్ థర్డ్ వన్ కండిషన్ వచ్చేసి g dash of x does not equal to 0. సో ఇక్కడ g dash of x అనేది మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 4 g dash of x equal to minus e to the power of minus x, it does not equal to 0, right. సో మనకి ఇక్కడ దెన్ కండిషన్ రాయండి g dash of x does not equal to 0 అని రాసి both conditions of CMVT are satisfied. So there exists
there exists C belongs to A comma B such that, so C belongs to A comma B such that f dash C by g dash of C equal to f of B minus f of A by g of B minus g of A, right? C belongs to A comma B, there exists f dash C by g dash C equal to f of B minus f of A. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఒక్కొక్కటి రాస్తున్నా. f dash C అంటే నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో సేమ్ ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ ఇక్కడ C belongs to A comma B, right, such that f dash C equal to by g dash C equal to f of B minus f of A by g of B minus g of A, right? సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ రాసిన. సో బోర్డ్ అనేది డౌన్ ఉంది. సో రైట్, సో f dash C ఫస్ట్ f dash C ఈక్వల్ టు మనకి, సో ఇది, సో స్టేట్మెంట్ మీరు రాసుకునే రీప్లేస్. సో f dash C అంటే e to the power of C. నెక్స్ట్ g dash of C అంటే మనకి g dash of C, g dash of C అంటే మైనస్ e to the power of మైనస్ C కన్నా రాస్తాను చూడండి. నెక్స్ట్ f of B, f of A అండ్ f of B. ఏం లేదు, f of A అంటేనేమో e to the power of A, f of B అంటేనేమో e to the power of T, e to the power of A. ఏం లేదు, ఈ x ప్లేస్ లో C పెడుతున్నా అంటే x ప్లేస్ లో A పెడుతుంది ఇక్కడ, A B, ఓకే రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు g of A అండ్ g of B. సో g of A అంటేనేమో e to the power of minus A, e to the power of minus B, రైట్. ఇది ఈక్వేషన్ మనకి 5 అనుకోండి, ఇదంతా ఈక్వేషన్ 6 అనుకోండి, రైట్. సో ఈ ఈక్వేషన్ 6 ని తీసుకొని ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 ఇన్ 5 అంటే ఈ f dash C ప్లేస్ లో f dash C e to the power of C, e to the power of minus C ఈక్వల్ టు f of B అంటే e to the power of B minus e to the power of A by, సో మనం ఈ g of B g of A అని సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు చూడండి e to the power of C by e to the power of minus C. సో ఇక్కడ మైనస్ e to the power of minus C ఈక్వల్ టు, సో ఇక్కడ e to the power of B minus e to the power of A, e to the power of f of B అంటే ఇది, f of A అంటే దిస్. సో e to the power of B minus e to the power of A by, సో ఇక్కడ e to the power of minus B minus e to the power of minus A, రైట్. సో ఏం లేదు చూడండి, సో g of B ప్లేస్ లో నేను e to the power of minus B సబ్స్టిట్యూట్ చేసిన అండ్ g of A ప్లేస్ లో సో e to the power of minus A అని సబ్స్టిట్యూట్ చేసిన. సో ఇప్పుడు e to the power of C ని, సో ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ గా ఉంది కాబట్టి సో నేను దీన్ని e to the power of minus C అంటే సో దీని రెసిప్రోకల్ ఇస్తే ఇంటూ e to the power of C అయింది, రైట్. సో ఇక్కడ మైనస్ యాజ్ తీసేసిన, ఓకే. సో ఇక్కడ e to the power of B minus e to the power of A. సో e to the power of minus B ని 1 by e to the power of B రాయొచ్చు అండ్ మైనస్ e to the power of minus A ని 1 by e to the power of A రాయొచ్చు, రైట్. సో ఇక్కడ ఈ బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ యాడ్ అవుతాయి. సో మైనస్ e to the power of 2C అయినప్పుడు సో ఇక్కడ e to the power of B minus e to the power of A by, సో e to the power of A minus e to the power of B by, సో e to the power of A into e to the power of B. సో సబ్స్టిట్యూషన్ అనేది మీకు రావాల్సిందే, ఏం లేదు ఇక్కడ సేమ్ పవర్స్, ఈ బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్ అండ్ మైనస్ యాజ్ ఇట్ ఈస్ e to the power of B. సో యాజ్ ఇట్ ఈస్ చేసిన కింద LCM క్రాస్ మల్టిప్లికేషన్ e to the power of A minus e to the power of B by e to the power of A into e to the power of B, రైట్. నెక్స్ట్ సో ఇక్కడ ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఐ విల్ రైట్ ఇన్ దిస్, నోట్ డౌన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో e to the power of minus 2C equal to e to the power of B minus, friends. So here we can say minus e to the power of 2C equal to, so e to the power of B into e to the power of A. సో దీన్ని నేను రెసిప్రోకల్ చేస్తున్నా, సో అప్పుడు e to the power of A into e to the power of B by, సో e to the power of B minus e to the power of A, రైట్. సో ఇక్కడ సో మైనస్ ఇక్కడ e to the power of minus B ఇక్కడ, ఓకే, e to the power of B minus into e to the power of A, రైట్. సో ఇక్కడ e to the power of 2C equal to,
సో యూ కెన్ మల్టిప్లై అంటే మల్టిప్లికేషన్ చేయండి బోత్ నెగిటివ్, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. సో ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే సో మైనస్ e to the power of b మైనస్ అంటే ప్లస్ అంటే e to the power of a మైనస్ e to the power of b. ఏం లేదు, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ e to the power of b అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e to the power of a అయింది. సో ఇంటూ e to the power of a ఇంటూ e to the power b బై e to the power of b మైనస్ e to the power of a. ఓకే, సో ఇది e to the power of ఇక్కడ e to the power of a అనేది, సో e to the power of b, డోంట్ కన్ఫ్యూజ్, రైట్. సో ఇక్కడ e to the power of a మైనస్ e to the power of b, సో ఇది సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అవుతాయి. సో e to the power of 2c ఈక్వల్ టు e to the power of a ఇంటూ సో e to the power of b. ఓకే, సో e to the power of a ఇంటూ e to the power of b. సో మనం పవర్స్ని ఈక్వేట్ చేస్తే ఇక్కడ పవర్స్ని ఈక్వేట్ చేస్తే అంటే ఇక్కడ e to the power of 2c ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ అనేది యాడ్ అయింది. సో a ప్లస్ b ఇక్కడ పవర్స్ని ఈక్వేట్ చేయాలి, 2c ఈక్వల్ టు a ప్లస్ b, సో c ఈక్వల్ టు a ప్లస్ b బై 2, రైట్. సో c ఈక్వల్ టు a ప్లస్ b బై 2 వచ్చింది. ఇక్కడ c వాల్యూ అనేది సో a ప్లస్ b మొత్తం డివైడెడ్ బై 2. సో ఇక్కడ చూడండి, సో c ఈక్వల్ టు a ప్లస్ b బై 2, ఇది బిలాంగ్స్ టు a కామా b. సో c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం, టోటల్ మనకి ఇదే. సో c ఈక్వల్ టు a ప్లస్ b బై 2 అంటే c వాల్యూ అనేది a కి b కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో. సో మీ కాచిస్ మీన్ వాల్యూ థియరం అనేది మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా ప్రాబ్లమ్స్ అనేది నేను సో మీకు ప్రాక్టీస్ పరంగా నేను ఒక PDF ఆర్ క్వశ్చన్ బ్యాంక్ అనేది పంపుతా, యూ కెన్ ప్రాక్టీస్ ఫ్రమ్ దట్. Next I will discuss Taylor's theorem. So please like, share and subscribe Ganesh Education Academy YouTube channel. Thank you.